ముందుగా హఠాత్తుగా ఊడిపడ్డారు శార్వరి. నా వంక ఆశ్చర్యంగా చూశారు, అపనమ్మకంగా చూశారు. నువ్వు నా యుక్తవంటే నమ్మకం కుదరట్లేదు. మీలో కూడా చాలా మార్పు వచ్చింది. రంగు వచ్చారు, వయస్సుకు తగ్గినట్టు కనిపిస్తున్నారు. నేనేదో 4 ఏళ్ళు లేనంత మాత్రాన నువ్వింతలా మారిపోవాలా? నేనేం మారలేదండి. నేనెప్పటికీ మీ యుక్తనే. కాదు, ఒకనాటి యుక్తలోని అందం, అణుకువ, అమాయకత్వం, ముగ్ధత్వం ఏమీ లేవిప్పుడు. మీరు మారలేదా ఏమిటి? ఆయన మాటల్ని సరదాగా తీసుకుంటూ నవ్వాను. నేను మగాణ్ణి, ఎలాగైనా మారొచ్చు. నువ్వు మాత్రం మారకూడదు. నేనేం పాపం చేశాను? పాపమా శాపమా అన్నది కాదు ప్రశ్న. లక్ష్మణుడు 4 ఏళ్ళు కాదు, 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్తే అతడి భార్య ఊర్మిళ ఏం చేసిందో తెలుసా? భర్తకు లేని సుఖం, సంతోషం, రాజభోగం ఏమీ తనకక్కర్లేదని చెప్పి అతడు తిరిగి వచ్చేదాకా నిద్రలో మునిగిపోయింది.